ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి 20 రోజులు గడుస్తున్నా తమ ఖాతాల్లో డబ్బు జమ కాలేదని ఆదిలాబాద్ జిల్లా కుంసర రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంట విక్రయించిన 2 రోజుల్లో ఖాతాలో డబ్బు జమ అయ్యేవని కేసీఆర్ ను గుర్తు చేసుకున్నారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయకుండానే కేంద్రాలను ఎత్తివేసిందని ఫైర్ అయ్యారు. ఒకసారి తమ గ్రామాల్లోకి వచ్చి చూస్తే తామెంత నష్టపోయామో తెలుస్తుందన్నారు. అసలు ధాన్యం కొనుగోళ్లలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12 రోజుల కింద ఓటీపీ వచ్చింది నాకు. ఇంకా అమౌంట్ పడలేదు. అమౌంట్ పడితేనే నేను చేను చేసేటోని. ఇప్పుడు రైతు బంధువు కూడా పడతలేదు టైంకి. అట్ల పైసలన్నా వస్తాయంటే బ్యాగులు కొనుక్కుందామంటే అది కూడా ఆశ లేదు. మళ్ళీ దాంట్లో కట్టి తీసిన్నాం. వర్షం పడి వడ్లు మొత్తం నానిపోయినాయి. ఆ వడ్లు కూడా తీసుకుంటలేదు. ఎవరికన్నా అడుగుదామంటే వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా అయితే లేదు. దగ్గర ఈ కుంసర గ్రామం దగ్గర ఒక 100 కుంటల దాకా అయితే వడ్లు నాని మరి ఖరాబ్ అయిపోయినాయి. ఆ ఖరాబ్ వడ్లు కూడా ఎండబోసినా కానీ వాళ్ళు రెస్పాన్స్ అయితే లేదు. ఎవరికి చెప్పుకోవాలో మా బాధ అర్థమైతే లేదు. దీనికి స్పందించేటోళ్ళు ఎవరు కూడా లేరు. గ్రామానికి ఇట్లా మనం వచ్చి మరి వడ్లు నానిపోయినాయి ఎట్లా చేద్దాం అనేది మాకు సజెషన్ ఇచ్చేటోళ్ళు కూడా లేరు. ఈసారి మాత్రం రైతాంగంలో దగ్గర ఈ గ్రామం నుంచి వెళ్ళి 200 కుంటల దాకా అయితే రావడం జరిగింది. ఇట్లయితే ఇక వచ్చే సీజన్ లో వడ్లు కూడా పండించమంటే కూడా పరేషాని. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మా యొక్క సూచన. అట్ల పైసలు పర్లేదు, పడత రైతు బంధువు లేదు. నాకు బాధ కాటింది. అడ్లు నానిపోయినవి తీసుకుంటాను లాస్ట్ మూమెంట్ లో. ఇప్పుడు అన్ని రోడ్ల కొన్ని ఆసన చేసినవి తీసుకున్నాక వచ్చింది. ఇప్పటిదాకా పైసలు రాలేదు. ఓటీపీ బరోబర్ అడగకొచ్చి ఇప్పటికి పైసలు రాలేదు. ఇప్పుడు మాకు పెట్టుబడికి పైసలు లేవు. ఇప్పుడు మేము ఏ పరిస్థితుల్లో బాధ మాకు ఇబ్బంది కాటింది. ఏ బ్యాగులు లేవు, ఏం లేవు. మా వ్యవసాయంకు మేము ఇప్పుడు పైసలు ఉంచుకొని మేము పరిశ్రమ కట్టినాము. చేయాలా ఏం చేయాలా మాకు అర్థం కాలేదు. వచ్చే సూర్యుడు నేను 2 ఎకరాలు వడ్డు పండించిన 40 కుంటల దాకా వజన వచ్చింది. దానికి కూడా ఇప్పుడు వెళ్ళి 12 రోజులు అయింది. ఇప్పటిదాకా ఆధార్ కార్డు అడగలే, ఇప్పటిదాకా పాస్బుక్ అడగలే, ఏమి అడగలే. కుంటలకు 5 కిలోలు చొప్పున మళ్ళా రైస్ మిల్క్ పోతే కూడా కట్టి వేసిండ్రు. కట్టి వేస్తే కూడా అవి కూడా ఒప్పుకున్నాం. ఇప్పటి వరకు మాకు డబ్బులు లేవు, బ్యాగులకు డబ్బులు లేవు. మాకు కష్టమవుతుందా అంటే చాలా విపరీతమైన కష్టమవుతున్నాయి. రోడ్ల వెంబడ చూస్తే కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా చూడండి 10 కుంటలు ఈడ రోడ్డు మీదనే పడి ఉన్నాయి. ఇంకా వాసనలు వేస్తున్నాయి. వాసనకు మేము తట్టుకోలేక పక్కకు నెట్టేయబడుతున్నాయి. ఇది వాస్తవమైన నిజము. ఇంకా రైతులు కూడా చాలా ఉన్నారు. డబ్బులు వాళ్ళు సరైన సమయంలో డబ్బులు పడకపోతే మేము ఇప్పుడు వ్యవసాయం ఎలా చేయాలా? 3 ఎకరాల చేను బిగడి పొలం కట్టించిన బిగడి పొలం పండింది సార్. బిగడి పొలం పడితే బిగడి పొలం అట్లు ఇక్కడ తెచ్చి మొత్తం నానిపోయినా ఎవ్వరు పట్టించుకున్నా లేరు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, ఎంబీ లేదు. ఈ వడ్లు మొత్తం ఇట్లా దింగ నానిపోతున్నాయి. మా పైసలు లేవు. ఇప్పుడు అట్లా ఇట్లా ట్రాక్టర్ బట్టి దున్నిపించినాం సార్. ఉద్యారణం సద్యారణం అప్పులు తెచ్చి. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఎంబీ లేదు సార్. కుంసార సార్ మాది కుంసార విలేజ్. పేరు గౌతమ్, గాయకవాడ్ గౌతమ్.